Hello everyone, this is Praveen. Welcome to my channel Travel with Minivi. Hope everyone is doing great. So ఈ వీడియో దేనికోసం అంటే రీసెంట్లీ మేము కార్ పర్చేస్ చేసాము. సో దాని తాలూకు ఓవరాల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. సో మనం తీసుకున్న కారు టాటా పంచ్ ఎంపవర్డ్ ప్లస్ ఎల్ఆర్ ఏసీఎఫ్సి ఫాస్ట్ ఛార్జింగ్ తో పాటు వస్తుంది టాప్ ఎండ్. సో ద కలర్ ఈజ్ సీవీడ్ గ్రీన్. ఇది డ్యూయల్ టోన్ వస్తుంది అనమాట. టాప్ బ్లాక్, బాడీ కలర్ అంతా సీవిడ్ గ్రీన్. ఇక మీరు చూస్తే మనకి ఇది ఫాస్ట్ ఛార్జింగ్. ఇది ఎలా వర్క్ చేస్తుంది ఏంటో తర్వాత మనం చూద్దాం. సో స్పెసిఫికేషన్స్ కోసం వస్తే కనెక్టెడ్ డిఆర్ఎల్స్, ఫాగ్ లైట్స్, 360 కెమెరా అండ్ 6 ఎయిర్ బ్యాగ్స్ ఇవన్నీ కామన్ గా వస్తాయి. సో ఆల్రెడీ మీరు అన్ని రివ్యూస్ లో చూసే ఉంటుంటారు కాబట్టి ఈ వీడియోలో మనం జస్ట్ ఒక వాక్ త్రూ మాత్రం చూద్దాం. ఓకే, సో మనకి ఫ్రంట్ నుంచి చూస్తే వ్యూ ఇలా ఉంటుంది. మీరు రెగ్యులర్ టాటా పంచ్ తో చూస్తే కంప్లీట్ గా ఫ్రంట్ వ్యూ అంతా కూడా టాటా వాళ్ళు ఎస్పెషల్లీ ఈవీ కోసం చేంజ్ చేయడం జరిగింది. అండ్ టైర్స్ కూడా అపోలో టైర్స్ R16 ఇంచెస్ వస్తుంది. అపోలో వాళ్ళు ఏంటంటే స్పెసిఫికల్ గా టాటా ఈవీ వెహికల్స్ కోసం రీడిజైన్ చేయబడింది ఈ టైర్స్ ని స్పెసిఫికల్ గా టు ఇంప్రూవ్ ది మైలేజ్. అండ్ ఎక్స్ట్రా మేము వేయించినవి ఏంటంటే సన్ వైజర్స్, సన్ షేడ్స్, రెయిన్ వైజర్స్, సన్ షేడ్స్, డోర్ సేఫ్ గార్డ్స్ ఎక్స్ట్రా వేయించడం జరిగింది. అండ్ రూఫ్ రైడ్స్ కానీ షార్క్ ఫైన్ యాంటీనా కానీ మనకి కంపెనీ వాళ్ళే ఇస్తారనమాట. అండ్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకుంటే రెగ్యులర్ పంచ్ ఏదైతే ఉంటుందో అదే వ్యూ ఉంటుంది ఎక్సెప్ట్ ది సీవీడ్ గ్రీన్. బికాస్ సీవీడ్ గ్రీన్ అనేది మనకు కంప్లీట్ గా ఈవీ వెహికల్స్ లో ఇవ్వడం జరిగింది. అండ్ మీరు ఈవెన్ బ్యాక్ గార్డ్ కూడా మనం టాటా పంచ్ ది మనం వేయడం జరిగింది అనమాట. సో మనకి బ్యాక్ నుంచి వ్యూ చూస్తే జస్ట్ లైక్ రెగ్యులర్ టాటా పంచ్ ఎలా ఉంటుందో సేమ్ అదే వ్యూ ఉంటుంది. అండ్ మీరు ఇది చూడొచ్చు, టాటా లోగో కూడా విత్ దిస్ మోడల్ నుంచి మనకి లోగో అనేది కొంచెం కొత్తగా చూపించారనమాట, రీడిజైన్ చేయడం జరిగింది. అండ్ యాజ్ ఎ టాప్ మోడల్ ఆల్ ద 4 వీల్స్ కూడా మనకి డిస్క్ బ్రేక్స్ వస్తున్నాయి అన్నమాట. సో మనం 360 కెమెరా అనుకున్నాం కదా, సో మనకి ఈ లెఫ్ట్ సైడ్ మిర్రర్ కిందనే వస్తుంది అనమాట. అండ్ ఈ దీని కిందన అండ్ బ్యాక్ కెమెరా ఇంకోటి ఉంటుంది. సో ఇది కూడా బ్యాక్ కెమెరా ఇక్కడ వస్తుంది. ఆల్ 4 కెమెరాస్ ఫుల్ హెచ్డి క్వాలిటీతో మనకు వస్తుంది అనమాట. క్వాలిటీ ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను. ఇది రైట్ సైడ్ వచ్చే కెమెరా అండ్ దిస్ ఈస్ ద ఫ్రంట్ కెమెరా. సో దీని తాలూకా కంప్లీట్ ఆల్ 4 కెమెరాస్ క్వాలిటీ మనకి హెచ్డీలో ఉంటుంది. సో ఇంతవరకు మనం ఎక్స్టీరియర్ చూస్తాం, ఇప్పుడు ఇంటీరియర్ కూడా చూద్దాం. సో మనకి ఆల్ 4 డోర్స్ కూడా మనకి కంప్లీట్ గా 90 డిగ్రీ వైడ్ యాంగిల్ తోటి మనకి ఓపెన్ అవుతాయి. సో ఎక్కినప్పుడు దిగడానికి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు, ప్రతి విండోని మనకి ఆటో లాక్ తోటి మనం కిందకి పైకి దింపొచ్చు అనమాట. అండ్ ఫ్రంట్ 2 సీట్స్ కూడా మనకి కంప్లీట్ గా వెంటిలేటెడ్ సీట్స్ వస్తాయి. దాని అడ్జస్ట్మెంట్స్ మన సీట్స్ దగ్గరే ఉంటాయి అనమాట. అండ్ ఆల్ 4 డోర్స్ కూడా మనకి వాటర్ బాటిల్ హోల్డర్స్ వస్తుంది. అండ్ ఫ్రంట్ 2 డోర్స్ కూడా మనకి అంబ్రెల్లా హోల్డర్ కూడా ఇస్తున్నారు. అండ్ మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ చూస్తే 10.25 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా మనకి 10.25 సిస్టమ్తో వస్తుంది. అండ్ దిస్ ఈస్ ది నాబ్ వస్తుంది మనకి ఆటో గేర్ కాబట్టి. అండ్ మనకి ఇక్కడ మిర్రర్స్ కూడా కో పాసెంజర్ కి మాత్రం మిర్రర్ ఉంటుంది, డ్రైవర్ సీట్ దగ్గర మాత్రం మిర్రర్ ఉండదు. సో మనకి ఇక్కడ కూల్ గ్లవ్ బాక్స్ అనేది మనకి ఇక్కడ ఉన్నది. సో ఇక్కడ మనకి స్మాల్ ఫుడ్ ఐటమ్స్ కానీ ఏమైనా మనం స్టఫ్ అనేది ఇక్కడ మనం ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఇంటీరియర్ ఇలా ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం డ్రైవర్ సైడ్ వెళ్ళి ఎలా ఉందో చూద్దాం. సో మనకి కంప్లీట్ స్టీరింగ్ అంతా కూడా లెదరేట్ దాంతో కవరప్ అయి ఉంటుంది విత్ అల్యూమినియం లోగో మీరు చూడొచ్చు మధ్యలోని. సో టచ్ ఫీల్ చాలా బాగుంటుంది. ఛార్జింగ్
ఛార్జింగ్తో మనకు ప్రజెంట్ 286 చూపిస్తుంది. ఇప్పటికీ కంపెనీ వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే 10 times ఛార్జింగ్ పెడితే ఇంకా మనకు పెరుగుతుందని చెప్పారు. సో ఆల్మోస్ట్ అయితే పెరుగుకుంటూనే వస్తుంది. ఇంకా మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్కి వస్తే యాజ్ యూజువల్ మీకు ఆల్రెడీ రివ్యూస్లో చూసే ఉంటారు. మనకి ఆప్షన్స్ ఇక్కడ. దీంతోపాటు మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే నేను ఇక్కడ హిబో డాష్ క్యామ్ కూడా తీసుకున్నాను అనమాట. సో ఇది ఫ్రంట్ అండ్ చూసాను వేవ్ కూడా వస్తుంది. సో దీనికి స్పెసిఫిక్గా నేను మళ్ళీ వేరే వీడియోలో సో ఇప్పుడు మనం రేర్ ఇంటీరియర్ ఎలా ఉన్నదని చూద్దాము. సో ఈ బ్యాడ్జింగ్ చూస్తే టాటా వాళ్ళది 50 lakhs కార్స్ సేల్స్ బ్యాడ్జింగ్ చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది అన్నమాట. సో మీకు చెప్పినట్టు ఈచ్ డోర్ కూడా మనకి 90 degree యాంగిల్లో కంప్లీట్గా ఓపెన్ అవుతుంది. అండ్ మనం లోపలికి వెళ్ళి చూద్దాం. సో మనం లోపలికి వెళ్తే బ్యాక్ సైడ్ ఏంటంటే కంప్లీట్గా లెదరేట్ వస్తుంది. ఫ్రంట్ మనకి వెంటిలేషన్ ఎలాగైతే వచ్చిందో బ్యాక్ మనకి లెదరేట్ వస్తుంది అన్నమాట. మీకు యాజ్ యూజువల్ ఇది మనకి సింగిల్ బటన్ టచ్ తోటి మనకి మిర్రర్ అనేది అప్ అండ్ డౌన్ అవుతుంది. అండ్ బ్యాక్ సైడ్కి వస్తే 3 seat belts ఇచ్చారు. ఇదేమొచ్చి మనకి ఆర్మ్ రెస్ట్ వస్తుంది వితౌట్ కప్ హోల్డర్స్. సో బ్యాక్ సైడ్ హెడ్ రెస్ట్ 2 వస్తాయి అన్నమాట. అండ్ కంఫర్టబుల్గా అయితే మాత్రం 3 members కూర్చోవచ్చు with 2 adults and 1 child. So that's it for today's video, overall car review and కొన్ని photos and videos on the date of purchase of the car. Thank you so much.